మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియం పెట్టారా మన కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థితులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మన కాల సమయం సజ్జ లేఖను చదివి ప్రార్థించున్నదా వాక్యమైన కదా, వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమ ప్రధాన బిడ్డ నడుదమకి ఏర్పాటు చేయని వాక్య భాగము ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు ధ్యానం చేస్తున్నాము. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 27 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండుడి. దేవుని సంగమా, వీరాని బిడలారా, 12 గోత్రములకు చెదిరి అన్న మరి దేవుని బిడలను మరి దేవుని యొక్క మాటల చేత యాకోబు బలపరుస్తున్నాడు. అంటే దేవుని యందు, దేవుని వాక్యమందు, వాక్యధారి అయి శరీరధారి అయి వచ్చిన క్రీస్తునందు తండ్రి యొక్క ప్రేమను గురించి యాకోబు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఆయా దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి మళ్ళా శుభవచనముగా దేవుని మాటగా ఈ విషయాలను అక్కడ యాకోబు గుర్తు చేస్తూ ఏ విధంగా వారు తిరిగి వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలో తాను తన యొక్క ఆత్మీయ స్థితిగతులను బట్టి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు తను నడిపిస్తున్న విధానాన్ని బట్టి యాకోబు చెప్తున్నాడు, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనుకోండి అంటుంది. అంటే విని ఆ విన్నట్లుగానే ఉండిపోగా ఆ విన్నదాని అంటే విన్న వాక్యానుసారంగా మీరు కార్యసాధకముగా అది అభ్యసింపజేసుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించేవారై ఉండాలి. విన్న వాక్యము అది హృదయమందును ప్రవర్తన యందును మీ యందు క్రియల రూపముగా అది కనపరుచుకోవాల్సి ఉన్నదనే విషయాన్ని యాకోబు చెప్తున్నాడు. అందుకనే మీరు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండి అన్నాడు. వాక్య ప్రకారం అంటే వాక్యం ఏం చెప్తుంది? అది మనల్ని జీవింపజేసేది కాబట్టి శరీరధారి అయిన క్రీస్తు ప్రభు వారి లోకానికి ఎలాగైతే వాక్యాన్ని అందించారో అలాగా విన్న మనము ఆ వాక్యానుసారంగా శరీరములు కలిగి ఉన్న మనము వాక్యమునందు నిలిచిన వారమై ఆ వాక్య ప్రకారము జీవించే వారమై విని విడిచిపెట్టేవారుగా కాక ఆ ప్రకారము ప్రవర్తించే వారుగా క్రియారూపం కలిగేవారుగా ఉండాలి. కాబట్టి అంటాడు, ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అన్నాడు. అంటే ఏంటి? విన్న వాక్యానుసారంగా నువ్వేమవ్వాలా? పరివర్తన చెందాలి, మార్పు చెందాలి, మారు మనసు కలిగి ఉండాలి. గత స్థితి కంటే పూర్వపు స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే ఏంటి? పూర్వము దేవుని ఎరుగక జీవించిన మనము ప్రభువుని కలిగిన తర్వాత ఆత్మరూపైన దేవుని చేత తండ్రి యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ ఆ వాక్యమును ఎత్తివారమై ఉండాలని చెప్తున్నాడు. ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖము చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దములో తన సహజము అంటే అద్దంలో మన ప్రతిబింబం ఎలాగైతే కనబడుతుందో అలాగే ఉంటుంది, కానీ మార్పు చెందక ఉంటది. అలాగా ఆ విధంగా మనం ఉండకూడదు. ఎందుకని? మనం దేవుని బిడలమై ఉన్నాము. దేవుడు మనకు తన యొక్క కృపను అనుగ్రహించాడు. ఆయన శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి మనలను ఆ వాక్యము చేత మనల్ని బ్రతికించి మన పాపాలన్నీ ఆయన తొలగించాడు. కాబట్టి నేడు దేవుని యొక్క మాటగా, ప్రభువు యొక్క మాటగా, పరిశుద్ధాత్మ యొక్క మాటగా యాకోబు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనా వాక్యం విని వాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖం చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచి పోను కదా అన్నాడు. అంటే అద్దంలో చూసుకున్నవాడు ఏమవుతున్నాడు? అవతలకి వెళ్ళిన తర్వాత దాని గురించి మరలా జ్ఞాపకం చేసుకోక మర్చిపోతున్నాడు. అంటే ఏంటి? నువ్వు విని విడిచిపెట్టేవాడుగా కాక విని విశ్వసించి ఆ విన్న వాక్యానుసారంగా నీవు జీవించాల్సిన ఆవశ్యకత ఉన్నదనే విషయాన్ని భక్తుడైన యాకోబు గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అయితే
స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండవలనని వాడెవడో వాడు విని వీని మనసువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును అన్నాడు. అంటే క్రియారూపకముగా దేవుడు ఏదైతే మనకు తెలియజేశాడో, ఏదైతే మనము జీవించడానికి, మనం మానవుని నుంచి తప్పించడానికి ఏ పాపమైతే మానవుని మీద ఏలుబడి చేస్తుందో ఆ మానవుని తొలగించడానికి దేవుడు తన కుమారుని పంపించినప్పుడు క్రీస్తు చేస్తున్నందు మనకందరూ ఏంటంటే విమోచన కలిగింది, రక్షణ కలిగింది, విడుదల కలిగింది. నేను విడిపింపబడ్డ మనము మరలా పాపపు జీవితానికి చోటేక ఆత్మ నిలిచిన వారమే. ఆ ఆత్మ యొక్క ప్రత్యక్షతలో మనం ఏమై ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ యాకోబు అంటున్నాడు. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములు అంటే దేవుడు ఏదైతే నీకు స్వాతంత్ర్యాన్ని, దేవుడు ఏదైతే నీకు ఆధిక్యతను, ఏదైతే నీకు రక్షణ ఇచ్చాడో దాని విషయంలో ఏమన్నాడు, సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండవాడు ఎవడో వాడు విని మరచువాడు కాక, అంటే విన్నదానిని కొనసాగిస్తూ ఆ ప్రకారం జీవిస్తూ ప్రవర్తిస్తూ దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. అతి సాక్షికి భరితమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలని యాకోబు ఆనాడు మరి చెదిరిపోయిన ఆ యొక్క ఇజ్రాయేలీల 2 గోత్రముల వారికి నేడు సార్వత్రిక సంఘానికి ఈ విషయాన్ని చెప్తాంటున్నాడు. క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడవును అంటున్నాడు. ఆ క్రియలలో ఏమవుతుందో ధన్యత అంటే బలానమ్మకమైన మంచి దాసుడిగా ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద దేవుడు ఎలాగైతే నేను అధికారిగా పెడుతున్నాడో ఆ విధంగా ఏ వాక్యం అయితే నువ్వు వింటున్నావో ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించి ప్రవర్తించి ఆ ప్రకారం జీవించినట్లయితే నీవు ధన్యురాలు అవుతావు అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎవడైనాను నోటికి కళ్ళెము కొనక తన హృదయమునందు మోసపుచ్చుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకునే ఎడలా వాని భక్తి వ్యర్థమే అన్నాడు. అంటే తన మట్టుకు తాను భక్తి పరుడని, తన మట్టుకు తాను విశ్వాసనని, తనే యథార్థవంతుడని అనుకోవటం కాదు, కానీ తాను పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను ఏం చేయాలా, కొనసాగించాలి. అంటే విని విడిచిపెట్టేవాడిగా కాక విన్నదాన్ని విశ్వసించిన దాన్ని మీ జీవితంలో ఏదైతే మార్పు కలిగిందో ఆ మార్పు ఇతరులకు మాదిరికరంగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నోటిని గురించి, దాని యొక్క మాటను గురించి చెప్తున్నాడు. ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనక తెలుసు భక్తి గలవాడని అనుకుని వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. అంటే నీ భక్తి నిన్ను రక్షణలోనికి నడిపించాలి, నీ భక్తి నిన్ను వాక్యానుసారంగా జీవింపజేయాలి, నీ భక్తి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నువ్వు రక్షింపబడ్డమే కాదు, అనేకులను రక్షించేవాడిగా, అనేకులను విశ్వాసంలో నడిపించేవాడిగా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని నీ మట్టుకే కాకుండా మరి ఎవరైతే ఇంకా ప్రభుని ఎరగక, ప్రభుని తెలుసుకునక మరి మరణములో, పాపములో, చీకటిలో ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు యొక్క మహిమలోనికి, వెలుగులోనికి, విశ్వాసములోనికి వారు రావాల్సి ఉన్నది. కాబట్టి నీ బాధ్యతగా, నీ వంతు నీ బాధ్యతగా నువ్వు చేయవలసిన పనేమైనది ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎవరైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి అటువంటి భక్తి కాకుండా ఎలాంటి విశ్వాసాన్ని, ఎలాంటి భక్తిని మనం కలిగి ఉండాలంట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అంటే దేవునికి, తండ్రికి, కుమారునికి ఎదుట నీ యొక్క క్రియలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానము ఇవన్నీ కూడా క్రియారూపకంగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు అంటాడు. అంటే ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, వారి యొక్క అవసరతలు ఉన్నారో వారిని పరామర్శించి వారి అవసరతల్లో సహకారిగా ఉండు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి వారిని ఆ యొక్క పరిస్థితుల నుంచి వారిని బయటికి లేవనెత్తువాడుగా ఉండాలి. ఇది దేవుని యొక్క పనిగా, ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే విషయాన్ని యాకోబు చెప్తున్నాడు. అందుకని తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకుంటూనే అంటున్నాడు. అంటే ఈ లోకానుసారంగా, లోక సంబంధంగా కాక దేవుని యొక్క చిత్తానుసారంగా, పరలోక సంబంధంగా నువ్వు బ్రతికి జీవించి ఏ వాక్యం అయితే నువ్వు గైకొన్నావో ఆ వాక్యము శరీరధారిగా క్రీస్తు ద్వారా నువ్వు పొందుకున్నావో
నీవు కూడా క్రియారూపకముగా నీవు ఆ వాక్యాన్ని కొనసాగిస్తూ అందులో విశ్వాసంలో జీవించేవాడై ఉండాలి. ఎందుకంటే మనము పరమందు దేవునితో సదాకాలము ఉండివారమైనాము కాబట్టి ఇహమందుండు వాటి అందు కాక పరమందుండు దేవుని యొక్క వాక్యమును అనుసరించి విన్న వాక్యమును మరి క్రియారూపకముగా ఆత్మయందు కొనసాగించే వారుగా ఉండాలి. ఆ విధంగా ఉండడం అనేది ఆశీర్వాదకరమో దీవెనకరమైన విషయాన్ని ఇక్కడ భక్తుడైన యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుతాయి అన్నాడు. అంటే వారి అవసరాలు తీర్చే స్థితి దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీకున్న దాంట్లో వారి అవసరాల్లో తీర్చేవాడిగా, వారి విశ్వాసంలో నడిపించేవారిగా, వారి దేవుని యొద్దకు నడిపించేవారిగా, వారు ఏదైతే విని విడిచిపెడుతున్నారో దాన్ని మరలా పొందుకునేవారిగా ఉండాలని ఇక్కడ యాకోబు గుర్తు చేసి అన్నాడు. ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నటయే అన్నాడు. అంటే కాబట్టి ఈ లోకమున్న వాటిని ప్రేమక క్రీస్తు యొక్క ప్రేమ యందు ప్రభు యొక్క ఉద్దేశాలు యందు ఆత్మని నిలిచిన వాడవై తను తాను స్వపరీక్ష చేసుకుంటూ క్రీస్తు యొక్క రాకడ కొరకు ఆయన వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి నేడు నీవు నేను కూడా అట్టి విశ్వాసములు అట్టి రక్షణలో ఆనాడు యాకోబు ఏదైతే తన పత్రిక ద్వారా మరి దేవుని యొక్క ప్రజలకు ఎలాగైతే తెలియజేస్తాడు, నేడు సజీవులమైన మనకి కూడా ఆయన ఈ మాటల్లో తెలియజేసినాడు. కాబట్టి నిన్ను విశ్వసించే వారిగా, నిన్ను విశ్వసించి ఆ కొనసాగించే వారిగా, అనేకులను విశ్వాసంలో నడిపించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యాకోబు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు. అవును నాయన, వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాక ఆ వాక్యానుసారంగా జీవిస్తూ విశ్వాసంలో కొనసాగుటకు సహాయం ఇచ్చండి. ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నీ చిత్తమో నీవు తెలియజేస్తావు అయ్యా. మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, నరలమైన మమ్మలను ప్రేమించి నాయన మా పట్ల నీవు చూపిన కృపగా వందనాలు. మేము పొందవలసిన శిక్షను ఈ సమస్తాన్ని మీరే ధరించి భరించి నాయన మా మరణమును మా పాపమును కొట్టివేసి మమ్మల్ని నీతిగా న్యాయముగా జీవించటకు చేస్తాయన్నావు. కాబట్టి నాయన విన్న వాక్యమును అనుసరించి జీవించటకు ప్రవర్తించటకు మా అందరికీ నీ కృప దయచేయండి. మరణలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్ స్వాధీనుల వద్ద నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నాయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, వారి అవసరాలు ఉన్నారో అటు వారికి పరామర్శించే వారిగా, వాటికి సహకరించే వారిగా ఉండేలాని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినావు. కాబట్టి నేను ఇహ సంబంధమైన వాటిని మనస్కరించక పర సంబంధమైన నీ వాక్యం నందు, పర సంబంధమైన నీ మాటలు యందు, పర సంబంధమైన ఉద్దేశాల యందు జీవిస్తూ నీతో నిత్యరాజ్యంలో చేరగలిగితే కట్టుకోక దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులను కూడా ఆశీర్వించి దీవించి రేపటి సభాత కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యానుసారంగా జీవించే కట్టుకృప దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.